ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్యం కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఈ లోకములో జీవించాలంటే ప్రతి మనిషికి జ్ఞానము తప్పక అవసరమై ఉన్నది. అయితే ఈ లోక జ్ఞానము తన దృష్టికి వెర్రితరముగా ఉన్నదని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఏ జ్ఞానము మానవునికి ప్రయోజనకరముగా ఉంటుంది అంటే పైనుండి వచ్చు జ్ఞానము మాత్రమే. ఈ జ్ఞానము పరలోక సంబంధమైనదై, దైవత్వముతో కూడినదై, మానవునికి భౌతికముగాను ఆత్మీయముగాను ఎంతో ప్రయోజనకరమైనదిగా ఉంటుంది. ఈ జ్ఞానాన్ని ఎలా పొందుకోగలం అంటే దేవుని ఎడల భయము కలిగి ప్రవర్తించినప్పుడు, ఆయన శాసనములను పూర్ణ హృదయముతో అనుసరించినప్పుడు. అప్పుడు మనం దేవుని దృష్టిలో జ్ఞానులముగా, మంచి వివేకము కలిగిన వారముగా కనపడతాము. దీని ద్వారా ఆయనకు నిత్యము స్తోత్రము కలుగునుగాక. ఆమేన్.